ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ. They cannot touch your soul. Fear only God who can destroy both soul and body in hell. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అది అమూల్యమైనది. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఈ లోకంలో కానీ ఏ లోకంలో కానీ ఎవరు కూడా మన నుంచి వేరు చేయజాలనటువంటి గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఈ లోకంలో క్రైస్తవులంగా మనకెన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో నిందలు మనం పడవచ్చు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ మాత్రం ఏ శక్తి కానీ ఏ యుక్తి కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కానీ మన నుంచి ఆ రక్షణను తీసివేయచాలదు. కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవునికి మనం భయపడాలి కానీ శరీరాన్ని నశింపజేసేటటువంటి అపవాదికి మనం భయపడవలసినటువంటి అవస్థ లేదని మనకు తెలియపరచబడతా ఉంది. దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను ఈ పాపం చేస్తే ఏదో ఒక శాపం నా మీద వచ్చి పడుతుంది అని దేవునికి భయపడటం మనం చేస్తాం సాధారణంగా. ఈ తప్పు చేస్తే లేకపోతే ఈ పాపానికి నేను గురవుతే దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో, ఎక్కడ శాపం నా మీద వచ్చి పడుతుందో అని దేవునికి మనము భయపడే ప్రయత్నం చేస్తాం. అయితే ఇటువంటి భయాన్ని దేవుడు మనల నుంచి కోరటం లేదు. కానీ నేను తప్పు చేసినట్లయితే, నేను పాపం చేసినట్లయితే ఈ పాపాన్ని బట్టి దేవుడు నొచ్చుకుంటాడు, అది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేను ఆయనకి ఇష్టం లేనిది చేయకూడదు అనేటువంటి భయము మనలో ఉండాలి. దీన్ని అర్థం చేసుకునే దానికి ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఓ రోజు కాలేజీ స్టడీస్ అయిపోయాయి. యూత్ అంతా కూడా ఒక దగ్గర చేరి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే, అరే మనకు కాలేజీ లాస్ట్ డే కాబట్టి మనమంతా కూడా కలిసి సినిమాకు వెళ్దాం అని ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందరూ సిద్ధపడ్డారు. అయితే దాంట్లో ఒక అబ్బాయి మాత్రం నేను మాత్రం రాన్రా అని చెప్పాడు. ఎందుకు రావురా, అంతా మనం ఎంజాయ్ చేద్దాం వెళ్ళి అనంటే అతడు అన్నాడు, లేదురా మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే మా నాన్న చాలా బాధపడతాడు, నేను రాను అని చెప్పాడు వాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ నాన్నకి ఈ విషయం ఎట్లా తెలుస్తుంది, అసలు ఎవరు చెప్పం కదా, మనం ఎవరు కూడా ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పం కాబట్టి మీ నాన్నకి ఈ విషయం తెలియదు, నువ్వు వచ్చేయి అన్నారు. అప్పుడు వాడన్నాడు, నేను మా నాన్న దగ్గర ఏ విషయము దాచలేనురా అని చెప్పాడు. నువ్వు మాట్లాడేది చాలా విచిత్రంగా ఉందిరా, మనం వెళ్దాం ఈ విషయాన్ని చెప్పొద్దు అంటే వాడేమంటున్నాడంటే, ఏది కూడా నా జీవితంలో మా నాన్న దగ్గర నేను దాచిపెట్టను. మా నాన్నకు తెలియకుండా నేను ఏదైనా చేసినట్లయితే నా మనసు గాయపడుతుంది. ఒకవేళ నేను ఇది చేసినట్లు మా నాన్నకి తర్వాత తెలిసిందంటే మా నాన్న చాలా బాధపడతాడు, మా నాన్న బాధపడితే నేను చూడలేనురా, కాబట్టి రానని వాడు చెప్పడం జరిగింది. ఈ చిన్న విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్బాయి ఎందుకు వారితో కూడా ఆ సినిమాకు వెళ్ళలేదు అని అంటే, వాళ్ళ నాన్న శిక్షిస్తాడని కాదు, వాళ్ళ నాన్న కొడతాడని కాదు, జస్ట్ వాళ్ళ నాన్న హృదయం బాధపడుతుందని ఆయన అబ్బాయి సినిమాకి వెళ్ళలేకపోయాడు. ద ట్రబుల్ విత్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ టుడే never learn the fear of God in their life, but they try to understand grace of God before knowing the fear of God. ఈ దినాల్లో మన క్రైస్తవుల్లో జరిగేటటువంటి ఒక ప్రమాదం ఏంటంటే, మనము
దేవుని భయానికంటే కూడా దేవుని కృపను ఎక్కువగా అర్థం చేసుకొని దేవుని యొక్క భయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని ఒక దైవజనుడు అన్నాడు. దీంట్లో అర్థం ఏంటంటే దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నేనేం చేసినా పర్వాలేదులే, ఆయన క్షమిస్తాడులే అనేటువంటి ఒక భావన. అయితే దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అని మనము తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు యొక్క మనస్సు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు క్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి మనస్సు, యేసు ప్రభు వారికి కలిగినటువంటి ఆ స్వరూపము మన యందు రక్షింపబడిన తర్వాత ఏర్పడాలి. అంటే రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుని యందు భయము కలిగి మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఒకవేళ ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఆ కొండ మీద మౌంటైన్ టాప్ అనేది దేవుని యొక్క స్వరూపము, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మనస్సు ఆ మౌంటైన్ టాప్ అనుకుంటే, మనం రక్షింపబడిన తర్వాత కొండ కింద ఉన్నాం. ప్రతిరోజు మన ప్రయాస ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆ మౌంటైన్ టాప్ చేరుకోవాలనే ప్రయత్నంలో మనం ఉండాలి. ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఆ విధంగా ఉండగలగాలి అని అంటే మనకు కావాలి దేవుని యందు భయం.